2 రాష్ట్రాల సరిహద్దు, 2 జిల్లాల సరిహద్దు గ్రామం అని 250 సంవత్సరాలకు పైబడి ఆ గుడి, చరిత్ర గల గుడి అక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అంత మంచిదేనా? అయితే మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. ఆ గుడి కొండపైన ఉంటుంది, చాలా పురాతనమైనది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒకసారి చూపిస్తాను, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడైనా మీరు రూట్లో వెళ్తుంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మనకు ఎంట్రెన్స్లో ఇట్లా దర్శనం ఇస్తుంది గుడి. పక్కకే వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, నీళ్ళ సౌలభ్యం కూడా ఉన్నట్టున్నది ఇక్కడ మంచిగానే. ఫ్రెండ్స్ గుడికి ఇది కుడి సైడా, కుడి పక్క కదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గుడికి కుడి సైడు ఒక సత్రమా మరి ఇదేందో తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఇంత నీట్గా ఉందంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంది. చూడండి ఒకసారి, చూడండి వ్యూ మీరు. ఈ గుడి గురించి అయితే ఈ ఊరు పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషికి అడిగి తెలుసుకుందాం. మీ పేరేం పేరన్నా? నా పేరు వంజ లక్ష్మీనారాయణ అన్న. నేను వ్యవసాయం చేస్తుంటా, ఓకే, ప్లస్ ట్రాక్టర్ నడిపిస్తా. ఇంతకు ముందు ఇక్కడ ఒక పంతులు ఉంటుండేనట కదా? చనిపోవడం జరిగింది. తమిళనాడు మహారాజు ఉండే, ఆయన చనిపోవడం జరిగింది. అతను ఈడ శివాలయం కాడ హనుమాన్ల గుడి కాడ పూజలు చేస్తాడు, వెళ్ళిపోతాడు రోజు. అన్న ఈ చుట్టుపక్కల ఈ గుడి గురించి చెప్తారా మాకు? ఇది సత్రము. సత్రం. ఇంతకు ముందు మేము చిన్న ఉన్నప్పుడు ఇలా వంటలు చేస్తుండే, తింటుండే. కాకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఇలా వంటలు చేయడం లేదు. ఎందుకంటే వంటశాలని అటు మార్పిడి చేయడం జరిగింది, రేకుల షెడ్డు. కానీ ఇలా సప్త నడిచేటప్పుడు సప్త ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. వచ్చిన భక్తులు, ప్రేక్షకులు పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వాడుతుంది సత్రాన్ని. ఈ వంట బయట చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులు కూడా అక్కడ బయట రేకుల షెడ్డులో భోజనశాల అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఇప్పుడు ఈ గుడి మనకు దాదాపు ఒక 300-400 సంవత్సరాలు అవుతుంది. మేము ముట్టలేదు అప్పటికి. సిరినపల్లి దొరసాని కట్టియడం జరిగింది. సిరినపల్లి దొరసాన్ అని. ఇది ఈ దేవాలయం ఒకటి నిజామాబాద్ గోలన్మాన్ దగ్గర నిజామాబాద్ ఉన్న పాత కిల్ల రామాలయం, అదొకటి సిరినపల్లి దొరసాని కట్టియడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ గుడి ఇంతకు ముందు అంటే మునులు తపస్సు చేసుకునే ప్లేస్ అని నేను విన్నా, అది నిజమేనా? మునులు తపస్సు చేస్తుండే. ఇంత పురాతనమైన గుడి కదన్నా? అవును. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కార్యక్రమాలు జరుగుతాయి? కార్తీక అమ్మనాడు 10 క్వింటాలు 12 క్వింటాల బియ్యం పెడతాం. వసంత పంచమి రోజు అన్నదానం చేస్తాం. కార్తీక పౌర్ణమి రోజు 10 క్వింటాల బియ్యం పెడతాం. జాతర అవుతుంది, మళ్ళీ సప్త నడుస్తుంది. ఇప్పుడు నవరాత్రులు వచ్చినప్పుడు సప్త చేస్తారు ఒక 15 రోజులు. చాలా మంది మహారాష్ట్ర నుంచి, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ నుంచి చాలా మంది భక్తులు వస్తారు, ఈ సప్తని ఆస్వాదిస్తారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, చాలా మంది భక్తులు వస్తారు డైలీ కూడా. ఇక్కడ మంచినీళ్ళ బావి ఏదో అక్కడ ఉంది. అది బాగా తీయగుంటాయి. నీళ్లు పాలలాగుంటాయి, సేమ్ కొబ్బరి నీళ్ళే. అంటే ఎంతో ట్రై చేస్తే పడలేవట ఎవరు ఒక్కైన వల్ల. ఒకతను వృద్ధ దంపతులు వచ్చిండ్రు, వాళ్ళు ఒక రోజు 2-3 రోజులు ఇక్కడ బస చేయడం జరిగింది. వాళ్ళకి దాహం వేస్తే కిందికి పోవడానికి ఇబ్బంది అయింది, తెచ్చిచ్చిరు. తర్వాత ఆయన మనసులో దేవుడు కలవలు వచ్చి ఏం చెప్పిండో తెలియదు, కానీ వృద్ధ దంపతుల పుణ్యం మూలంగా, వాళ్ళ పుణ్యం మూలంగా అక్కడ బావి తవ్వడం జరిగింది. వాళ్ళే చేయించారు, ఆ ఖర్చు మొత్తం వాళ్ళే భరించారు. బావి తవ్వి ఎన్ని ఏళ్ళు అవుతుంది? దాదాపు తీయగుంటాయని. తీయగుంటాయి. చలో ఫ్రెండ్స్, ఉన్నది ఇదేందన్న? గుహ. గుహనా? అంటే గుహలా ఉంది అంటే ప్రజెంట్ ఈ లోపల ప్యాక్ చేసేసారు, అది కింది వరకు ఉందన్న నమ్మకం. కింది వరకు వెళ్తుండేనా తవ్వ? ఓకే. ఇది 100 సంవత్సరాల గుడి కాబట్టి దీని మరమ్మత్తు పనులు అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇదన్నీ కొంచెం రూమ్ లెక్క చేసిర్రు ఈ గుహనే. చూడండి ఎట్లుంది, చీకటి ఉంది, లైట్ కూడా లేనట్టుంది. అప్పట్లోనే సున్నంతోని మట్టితోని కలిపి ఇట్లా గోడలకు చేసుకున్నట్టున్నారు. చూడండి ఇక్కడ మీకు అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపస్సు చేసుకున్నాయా మహారాజు? ఇంతకుముందు ఇక్కడ ఒక మహారాజు ఉంటుండే, సాధువు. ఆయన తపస్సు చేసుకునే గుహ ఇది. ఇక్కడ విగ్రహం ఉంది, అమ్మవారిది అనుకుంటా.
అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ సాధువు తపస్సు చేసుకునే ఆ దండం ఉంది. ఇక్కడ శివుడి కింద పీఠం ఉంది. ఇక్కడ నుంచి కిందికి భూమి లోపలికి సొరంగం ఉందని ఒక అంచనా ఉంది. అది మనకు తెలియదు. తెలిసిన మట్టుకైతే మేము వివరంగా చేస్తున్నాం ఫ్రెండ్స్. మన వీడియో ఇక్కడి వరకు చూసిరంటే మీకు ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది. సో మీకు నచ్చినా కానీ చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్ కొడతలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, మెసేజ్ కామెంట్ కూడా చేస్తలేరు ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఇచ్చే కామెంటు, మీరు ఇచ్చే లైకు మాకు ప్రోత్సాహం ఇస్తుంది. ఇంకొక అడుగు ముందుకు వేయడానికి మాకు కూడా ఉత్సాహం వస్తుంది. సో దాన్ని అర్థం చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఆ వృద్ధ దంపతులు తవ్వించిన బావి అన్నారు కదా, నీళ్ళ బావి, మంచినీళ్ళ బావి. ఇదే ఆ మంచినీళ్ళ బావి. ఇంత గుట్ట మీద ఇంత ఎత్తులో ఎట్లా తవ్విచ్చిర్రో చూడండి. నీళ్ళు అయితే ఇంకిపోయి ఉన్నాయి, కానీ ఇంత లోతుకు ఇంత గుట్ట పైన. ఈ బావి తవ్వకున్న ముందు మనము అంటే నీళ్ళని ఎట్లా తెచ్చుకుంటుంటే మనం భక్తులు దేవుడి మీద అభిమానం ఉన్నోళ్ళు బిందెలు మోస్తుండే. ఒకళ్ళు ఒక్క బిందె 2 బిందెలు చిల్డ్రన్ నుంచి తీసుకొస్తుండే. ఇక్కడ చేతులు కడగడానికి కానీ, స్నానం చేయడానికి కానీ, తినడానికి కానీ, వంట చేయడానికి కానీ చేస్తుండే. ఒక బిందె కట్టి ఒక సిగరెట్ ఇస్తుండే. అప్పుడు ఒక బిందె మీరు కూడా మోసినాం మాకు తెలిసి చిన్నప్పుడు. అట్లా ఆ సిగరెట్ మేము పట్టకుండా, కాకపోతే మా ఇంత పెద్దలు ఉంటుండే కదా, తాతనో బాపో ఇచ్చేస్తుంటే వాళ్ళ కోసమని దేవుడి మీద భక్తి కూడా కదా. అవునవును. ఇలా సిగరెట్ తీసుకొని మేము పట్టే వాళ్ళం కాదు, కాకపోతే అంటే దేవుడి మీద భక్తితో మోస్తుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ నుంచి బాసర అమ్మవారి స్నానాల ఘాటు కూడా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు, కానీ మళ్ళీ ఈ పక్కనే చెరువు ఉంటుంది చూడండి. ఈ పక్కనే చెరువు, చుట్టూ గుట్టలు, మధ్యలో చెరువు. గుడిలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనము. కుడి పక్కకేమో హనుమంతుడిది విగ్రహం ఇట్లా దర్శనం ఇస్తుంది మనకు. చూడండి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఈ మెట్లు, ఈ ముఖద్వారము చూస్తే మీకు అర్థమైపోవాలి ఇదెంత పురాతనమైన గుడి. చూడండి విఠలేశ్వరుడు విగ్రహం. బాగు లేకుండా డైరెక్ట్ దేవుడి దర్శనం చేపిస్తున్నాను. చూడండి. ఓకే. ఎడమ పాదం అక్కడ ఉంది, పెండాలపూడి. ఇది కుడి పాదము, కుడి పాదం ఇక్కడ ఉంది. ఎడమ పాదం అక్కడ ఉంటుంది. ఎడమ పాదం పండలిపురంలో, మహారాష్ట్రలో. ఓకే. విఠలేశ్వరుడు ఒక్కడే కనిపిస్తాడు. రుక్మిణీదేవి ఏమో గుడి వెనకాల గుడిలో ఉంటుంది. చూడండి విఠలేశ్వరుడి విగ్రహం ముందు ఉండి రుక్మిణీదేవి విగ్రహం వెనక పక్కల ఎందుకుంది అనే సందేహం మీకు కూడా కలిగిందొచ్చు. దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను, పూర్తి వివరణ ఇస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్. రుక్మిణీదేవి విగ్రహం గుడి వెనకాల చిన్న గుడి ఉంది, దాంట్లో రుక్మిణీదేవి విగ్రహం ఉంది. చూడండి గుడి లోపల నుంచే గుడి పైకి ఎక్కడానికి, గోపురం దగ్గరికి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాను. చూద్దాం పైన ఎలా ఉందో లొకేషన్. గుడి పైకి వచ్చినాం ఫ్రెండ్స్ మనము. బెట వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. కానీ వ్యూ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్, అదిరిపోయింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే నంబరేకు ఉన్నది. నాకు ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు. ఇంత మంచి గుడి కానీ ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలుసు. ఈ గుడి గురించి, స్థల పురాణం గురించి నాకు తెలిసినంత మట్టుకు చెప్పడానికి ప్రయత్నిస్తా. మీలో చాలామందికి పండలీపురం గురించి తెలిసే ఉంటుంది. మన తెలంగాణలో 2వ పండలీపురంగా పిలిచే విఠలేశ్వరుడి గుడి ఇక్కడే ఉంది. ఇది బాసర దగ్గర ఎంచా గ్రామంలో ఉంది.
భక్తుడి కోరిక మేరకు వచ్చి కొలువై ఉన్న ఈ విఠలేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే మహిమా గల దేవుడు. పూర్వం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం పండలీపురం వెళ్ళేవాడట. కొన్నిసార్లు వాతావరణం అనుకూలించేది కాదట, కొన్నిసార్లు జంతు భయం, కొన్నిసార్లు ఇంకో రకమైన కారణం. ఎందుకంటే అతను కాలినడకన పండలీపురం వెళ్ళేవాడు. అయినా ఆ పండలీపురం వెళ్ళే యాత్ర ఎప్పుడూ ఆపుకోలేదట. ప్రతి సంవత్సరం ఆయన పండలీపురం వెళ్ళి ఆ విఠలేశ్వరుడి దర్శనం చేసుకునేవాడు. అలా ప్రతి సంవత్సరం వెళ్ళే ఆ భక్తుడిని ఆ కృష్ణుడు, ఆ విఠలేశ్వరుడు గమనించి ఒకరోజు దర్శనమిచ్చాడంట. ఆ దర్శనమిచ్చి ఆ భక్తుడికి ఏదైనా ఒక కోరిక కోరుకోమంటే ఆ భక్తుడు నాతో పాటు మా ఊరికి రాసామి అని వేడుకున్నాడట. భక్తుడికి కోరిక కోరుకోమన్నందుకు ఆ కోరిక తీర్చాలి అని కృష్ణుడు అతనితో పాటు వస్తా అని మాటిచ్చాడు. కానీ మాటకు ముందు ఒక షరతు కూడా విధించాడు. ఆ షరతు ఏమిటంటే, నీతో పాటు నేను వస్తా, కానీ నువ్వు ముందు నడవాలి, నేను వెనకొస్తా. వెళ్ళేటప్పుడు ఎక్కడ మార్గమధ్యంలో వెనుక తిరిగి చూడొద్దు. చూస్తే వెళ్ళేదారిలో నువ్వెక్కడ చూస్తే అక్కడే కొలివైపోతా, నువ్వు వెనుకకు తిరిగి చూడొద్దు అని మాట తీసుకున్నాడు అని ఆ విఠలేశ్వరుడు అడిగాడట. దానికి ఆ భక్తుడు కూడా అంగీకరించాడు. ఆ భక్తుడికి ఇచ్చిన మాట సతీమణి అయిన రుక్మిణీదేవికి చెప్పకుండానే భక్తుడితో పాటు నడుచుకుంటూ వెళ్ళడం ప్రారంభించాడు. అది గమనించిన రుక్మిణీదేవి ఆయనతో పాటు నాకు చెప్పకుండా వెళ్తున్నాడని కృష్ణుడి వెంబట, ఆ విఠలేశ్వరుడి వెంబడే వెనకాలే నడుచుకుంటూ ఆమె కూడా వెళ్ళింది. దారి మధ్యలో వెళ్తూ ఉండగా సరిగా ఈ ప్రాంతానికి రాగానే నాతో పాటు కృష్ణుడు నిజంగానే, అంటే ఆ విఠలేశ్వరుడు నిజంగానే వస్తున్నాడా అని అనుమానం వచ్చింది. చూడొద్దు అనుకున్నాడు. అయినా మళ్ళీ తడుముకొని ఒకసారి చూద్దాంలే అని చూశాడు. చూడగానే ఆ విఠలేశ్వరుడు అక్కడే అదృశ్యమైపోయాడు. ఆ స్థలమే ఈ ఎంచ గ్రామంలోని ఈ ప్రాంతం. ఆయనతో పాటు ఆయన సతీమణి రుక్మిణీదేవి కూడా అక్కడే అదృశ్యమైంది. అందుకనే గుడి ముందులో ఏమో విఠలేశ్వరుడు దర్శనమిస్తాడు, గుడి వెనకాలనేమో రుక్మిణీదేవి దర్శనమిస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్, రుక్మిణీదేవి గుడి వెనకాల ఎందుకు దర్శనమిస్తుందో? ఈ స్థల పురాణం తెలిసిన సిర్నాపల్లి దొర్సాని ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. అందుకనే ఈ గుడిని రెండవ పండలీపురంగా పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ గుడికి ఎలా వెళ్ళాలనేది ఫస్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.